కొలొస్సీ పత్రిక 3వ అధ్యాయం దాని 18వ వచనాన్ని ఒకసారి చదువుదాం. భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. భర్తలారా మీ భార్యలను ప్రేమింపుడి, మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టవద్దు. ఏంటిది నిష్ఠూర పెట్టడం? మీరు భర్తలారా మీ భార్యలను ప్రేమించండి. ప్రేమించే భర్త ఎక్కడున్నా అక్కడ విధేయత చూపించే భార్య ఖచ్చితంగా ఉంటారు. ప్రేమించే భర్త ఎక్కడున్నా అక్కడ విధేయత చూపించే భార్య ఖచ్చితంగా ఉంటారు. భార్య భర్తలు ఇరువురు ఒకరి ఎడల ఒకరు ప్రేమ అనురాగం కలిగి భక్తి కలిగి దేవుని చిత్తములో నడుస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు వారిని ఆశీర్వదిస్తారు. దేవునికి స్తోత్రం. భార్యలారా మీ భర్తకు విధేయులై ఉండుడి అని బైబిల్ చెప్తున్నారు. మనం విధేయత చూపించాలని దేవుడు కోరుచున్నారు. ఇక్కడ స్త్రీలు విధేయత చూపిస్తుండగా పురుషులు ప్రేమించు వారిగా ఉండాలి. ఇది కేవలం పురుషులు మాత్రం ప్రేమిస్తే సరిపోదు, స్త్రీలు కూడా ప్రేమించాలి. భార్యాభర్తలు ఇరువురు ఒకరి ఎడల ఒకరు అన్యోన్యం ప్రేమ కలిగి నడుస్తుంటే అది దేవునికి మహిమార్థం. నేను పాస్టర్ గారు, నేను మీకు ఆల్రెడీ చెప్పిన విషయమే కానీ ఒకసారి కూడా చెప్తాను. విదేశాలు వెళితే అక్కడ 5 సంవత్సరాల కంటే ఎక్కువ కలిసి ఉండే అలవాటు లేదు వాళ్ళకు. మేము 36 ఇయర్స్, మీరు ఇంకా 36 ఇయర్స్లో మీరు కలిసే ఉన్నారా? వారు ఇప్పటికే 3-4 ఎక్స్పెరిమెంట్ అయిపోయి అందరూ విడిపోయి రోడ్డు మీద పిల్లల్ని పట్టుకొని తిరుగుతున్న పరిస్థితిలో మేము ఇప్పుడే పెళ్ళి అయ్యామన్నట్టే మేము పోతున్నాం. అయితే వాళ్ళు ఇంకా మీరు కలిసే ఉన్నారా అని అడుగుతూ ఉంటారు. ఈ జీవితం భార్యాభర్తలు ఇద్దరూ అన్యోన్యం ఐక్యత కలిగి కలిసి ప్రార్థన చేసి దేవునికి ఇష్టలుగా నడిస్తే ఆ కుటుంబ జీవితం అద్భుతమైనటువంటిదండి. మనమందరము ఒక మంచి సమాజమును తయారు చేస్తున్నాము అనే విషయం మీరు మర్చిపోవద్దు. వీఆర్ బిల్డింగ్ ఎ బ్యూటిఫుల్ సొసైటీ. ఒక అద్భుతమైన సొసైటీకి కొన్ని అద్భుతమైన కుటుంబాలు అవసరం. ఆ కుటుంబాలు ఒకరి ఎడల ఒకరు ప్రేమ అనురాగం కలిగి నడవాలి. మూలవాక్యం మరొకసారి మనం చదువుదామండి. 17వ వచనం. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చెయ్యుడి. ఇదే మన మూలవాక్యం. సో మన ఫ్యామిలీలో దేవునికి ప్రీతికరమైన బిడ్డలుగా, దేవుని చిత్తం నెరవేర్చువారిగా మనము ఆయన కోసం సమస్తం చేయువారిగా ఉండాలని దేవుడు మన గురించి ఆశించుచున్నారు. అందుకే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో ఒక మాట ఇలా ఉంది. క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండుడి. భార్య మాట భర్త వినాలి, భర్త మాట భార్య వినాలి. ఇది నా రాజ్యం, నా ఇష్టం అని భర్త చెప్పడానికి వీల్లేదు, భార్య చెప్పడానికి వీల్లేదు. మన ఇద్దరికి పైన అధికారి అయి ప్రభు ఉన్నాడు గనక క్రీస్తునకు లోబడినట్లు మీరు ఒకరికొకరు లోబడి ఉండుడి అని తెలియపరుస్తున్నారు. దేవునికి స్తోత్రం. దేవుని కార్యం మన జీవితంలో నెరవేరడానికి మనం దేవునికి ఇష్టలుగా నడవాలి అని ప్రభు కోరుచున్నారు. ఒకరు ఒకరిని ప్రేమించాలి, ఒకరికి లోబడాలి, వారిని నిష్ఠూర పెట్టవద్దు అని చెప్తున్నారు. మనుషులు ఫ్రస్ట్రేషన్ వచ్చేంత వరకు వదిలిపెట్టకూడదు. ఒక చేయూతనివ్వాలి, కలిసి ముందుకు పోవాలి, కలిసి పనులు చేయాలి, కలిసి డిసిషన్స్ తీసుకోవాలి, కలిసి ప్రార్థన చేయాలి. కలిసి ముందుకు వెళుచున్నటువంటి ఒక అద్భుతమైన అనుభవం
భార్యాభర్తల మధ్యలో ఉండాలి. ఎలా ప్రేమించాలన్నారు? క్రీస్తు తన సంఘమును ప్రేమించినట్లు భర్త తన భార్య ఎడల ప్రేమ చూపటాలి. ఆయన సంఘమును ప్రేమించి దాని కొరకు తన్ను తానుగా రిక్తినిగా చేసి మరణం వరకు కూడా ఆయన సమర్పణ చూపించాడు. కాబట్టి మనము మన కుటుంబాన్ని నిలబెట్టడానికి దేవుడు మనకిచ్చిన ఆపర్చునిటీని చక్కగా మనం పెట్టుకోవాల్సినటువంటి అవసరత ఉంది. మనము 1 పేతురు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనాన్ని ఈ సమయంలో మనం చదువుదామండి. 1 పేతురు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. అటువలనే పురుషులారా జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగుకుండునట్లు జ్ఞానం చొప్పున వారితో కాపురం చేయండి. దేవునికి స్తోత్రం. పురుషులకు మరికొంత జ్ఞానం ఉండాలని దేవుడు కోరుచున్నాను. తెలివి కలిగి జీవించయ్యా అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకని? నీ కుటుంబం చక్కగా ఉండడానికి, కుటుంబాన్ని చక్కగా నిలబెట్టుకోవడానికి జ్ఞానం కలిగి కాపురం చేయాలి అని దేవుడు కోరుచున్నారు. అది మాత్రమే కాదు, స్త్రీ జనం బలహీన ఘట్టం అని తెలుసుకొని వారికి ఆదరణ, వారికి సహాయము అందించాలి. మన దేశంలో పెద్దగా కనిపించదు, కానీ ఒకవేళ మీరు అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా లాంటి దేశంలో వెళ్తే భార్య భర్తలు ఇద్దరు కలిసి ఒక కారులో ప్రయాణం చేస్తే భార్య కొరకు డోర్ తెరిచి ఇచ్చి ఆమె కూర్చున్న తర్వాత డోర్ పెట్టేసి భర్త పోయి డ్రైవ్ చేస్తాడు. ఇక్కడ మనం డ్రైవింగ్ సీట్లో ఎక్కి కూర్చొని ఓన్ కొట్టి అల్లరి చేసి ఆమె ఇంకా రాలేదని కోపపడి బండి డ్రూమ్ డ్రూమ్ అని పెట్టి ఇవన్నీ చేసినాగానే ఆమె వచ్చి ఎక్కుతుంది పాపం. ఈ 6 మీటర్ క్లోత్ ఉందా, అది కూడా పెద్ద తలనొప్పే. అది చుట్టడానికే చాలా టైం పడుతుంది. మళ్ళీ అది పట్టుకొని నడవడానికి, స్టెప్ ఎక్కడానికి వాళ్ళకి కష్టమే. మనం కొంచెం దయ చూపి వారు బలహీన ఘట్టము అని గుర్తించినట్లయితే కుటుంబ జీవితం ఎంత సుందరంగా ఉంటుందండి. మనం ఈ వాక్యాలన్నీ విన్న తర్వాత దున్నపోతులాగా మనం ప్రవర్తించకూడదు. అవన్నీ పెద్ద వర్షం పడ్డా దానికి నాకేం తెలియదే అన్నట్టు ఉంటుంది. అలా ఉండకూడదు. ఈ వినిన వాక్యం మన హృదయంలో పనిచేయాలి. పాస్టర్ గారు చెప్పారు, ఓహో నేను ఇక్కడ కొంచెం సహనం, కొంచెం ప్రేమ, కొంచెం ఆదరణ ఇది చూపించాల్సినటువంటి అవసరత ఉంది అని పురుషులు తన భార్య వైపు ప్రేమ చూపిస్తే కుటుంబం ఎంత అద్భుతంగా మారుతుందో తెలుసా? ఏం లాభం అండి? కష్టపడాలి, ఇది నా విధి, నేను సచ్చేదాకా ఇదే నా జీవితం. ఇంటి బయటికి నన్ను తీసుకుపోతారా? పోరు. ఎందుకంటే పోదామనుకున్నప్పటికే పిల్లలు వచ్చేస్తారు. గనక నాదండు నాకో స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, ఓ ఎంజాయ్మెంట్, అందరిలాగా నేను ఎన్నడూ లేనండి అని చెప్పి ఇల్లు అనే నరకమును గురించి బాధపడుచున్నటువంటి వారు కొందరు ఉన్నారు. మన ఇల్లు ఎప్పుడు నరకంగా ఉండకూడదు. మన ఇల్లు అదొక పరలోకం. మన ఇంటిలో దేవుడు నివసిస్తున్నాడు. దేవుడు నివసించే ఇంటిలో అరుపులు ఉండదు. దేవుడు నివసించే ఇంటిలో కేకలు ఉండదు. దేవుడు నివసించే ఇంటిలో కొట్లాటలు ఉండదు. దేవుడు నివసించే ఇంటిలో ఆనందం ఉంటుంది, సమాధానం ఉంటుంది, పరోపకారం ఉంటుంది, ఆదరణ ఉంటుంది. మనము ప్రతి ఒక్కరిని ఆదరించడానికి, ప్రోత్సహించడానికి దేవుడు మనకు ఈ తరుణం ఇచ్చారు. మనము అందరినీ గౌరవించడానికి, ప్రేమించడానికి దేవుడు మనకు కృప అనుగ్రహించారు. కొలొస్సీ పత్రిక 17వ వచనంలో మనం మొదలుపెట్టాం, 3వ అధ్యాయం. ఇప్పుడు 20వ వచనంలోనికి మనం వద్దామండి. పిల్లలారా, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. పిల్లలారా, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినండి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. నువ్వు పిహెచ్డి చేశావు, తల్లి అంతా ఏం చదువుకోలేదు గనక
తల్లి మాటను నిర్లక్ష్యం చేద్దామని ఎవరూ అనుకోకూడదు. ఆమె అనుభవ సంపన్నురాలు, అనుభవం, ఆమె PhD. నువ్వు చేసినది చదువు మాత్రమే, కాగితం. ఆమె జీవితం చూచినది. బిడ్డ, మంచి రోజులు కాదు నాయనా, అందరూ మంచోళ్ళు కాదండి అని చెప్తే నీకు అసలు ఏం తెలుసు అని చెప్పి ఆమెను తిట్టి, బిడ్డ తన దారిలో వెళ్ళేసి మళ్ళీ ఏడుచుకుంటూ వస్తుంది. కొంప ముంచి తల్లి దగ్గరికే వస్తుంది. అప్పుడు తల్లి కూడా పట్టుకొని ఏడుస్తుంది. ఏం చేస్తుంది? నేను అప్పుడే చెప్పానా, నేను ఎన్నిసార్లు చెప్పాను, నువ్వేమైనా విన్నావా అని చెప్పి ఆ తల్లి అంటూ ఉంటారు. ఇంకా లాభం ఏముంది? కనుక పిల్లలారా, తల్లుల మాటలు, తండ్రుల మాటలు నిర్లక్ష్యం చేయకండి. వారిని గౌరవించండి, వారితో కూడా నడవండి. వారిని మీరు ఎంతగా గౌరవించగలుగుతారో మీ ఆయుష్కు ఒక్క దినం కూడా దేవుడు పెంచుతాడు. మీకు దీర్ఘాయువు కలుగుటకు నీ తల్లిని తండ్రిని సన్మానించుము అని దేవుడు చెప్పిన మాట మర్చిపోవద్దు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో ఆ మాటలు చెప్పబడి ఉంది. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ఇది ధర్మమే. మీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదువు. దేవునికి స్తోత్రం. దేవుడు అనుగ్రహించిన ఈ గొప్ప వాగ్దానం, ఈ గొప్ప ఆశీర్వాదం మనమందరము ప్రాప్తించడానికి వృద్ధులైన తల్లిదండ్రులను మీరు ఇబ్బంది పెట్టకండి. వారు మీరు అనుకున్నట్టు ఏమీ చేయరు, మీరు ఆశించినట్టు ఏది చేయరు. ఎందుకంటే వారు బలహీనమైపోయారు. ఇక మీరు అదేమీ ఎక్స్పెక్ట్ చేయకు. వారి ఎడల మీరు ప్రేమ మీరు చూపించి వారు చివరి దినం వరకు ప్రశాంతంగా జీవించడానికి ఉన్న ఒక వాతావరణం క్రియేట్ చేయండి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం చివరిగా మనం 21వ వచనం కూడా చదువుదామండి. తండ్రులారా, మీ పిల్లల మనసు కృంగకుండునట్లు వారికి కోపం పుట్టింపకుండి. అలా కూడా ఉంది కదా. మీ పిల్లల మనసు ఏమైపోవద్దు? కృంగిపోవద్దు. అస్తమానం వెంటబడడం, అస్తమానం వారికి ఎటు తిరగడానికి ఛాన్స్ లేకుండా చేసి అస్తమానం వారు కృంగిపోయేటట్టు చేయకండి. ఏది చేసినా తప్పని చెప్పడం, ఏది చేసినా అందులో ఉన్నది ఆలోచన చేయకుండా వెంటనే నో చెప్పడం, తర్వాత ఎస్ చెప్పడం, ఇటువంటి జరగకుండా వారు కృంగిపోయినట్లు కాకుండా వారిని ప్రోత్సహించండి అని చెప్తున్నారు. ఆ వచనం మరొకసారి చదవండి. 21వ వచనం. తండ్రులారా, మీ పిల్లల మనసు కృంగకుండా ఉండునట్లు వారికి కోపము పుట్టింపకుడి. దేవునికి స్తోత్రం. మీరు మీ పిల్లలను ప్రేమించండి, ఆదరించండి, ప్రోత్సహించండి, నడవడానికి ఉన్న మార్గం చూపించండి, వారికి సహకారులుగా ఉండండి, వారి గమ్యం చేరడానికి మీరు వారికి సహాయం చేయండి. ఇంకొక వచనం కూడా ఉంది. దాసులారా, మనుషులను సంతోషపెట్టు వారైనట్లు కంటికి కనబడవలనని కాక ప్రభువునకు భయపడి శుద్ధాంతఃకరణ కలవారై మీరు ఎలా ఉండాలంటున్నారు? శుద్ధమైన మనస్సాక్షి గలవారిగా ఉండండి అని అంటున్నారు. శుద్ధాంతఃకరణ గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులై ఉండుడి. దేవునికి స్తోత్రం. ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. అన్యాయం చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది మరలా లభించును, పక్షపాతముండదు. దేవునికి స్తోత్రం. కుటుంబం అన్నప్పుడు అందులో యజమానులు ఉన్నారు, దాసులు ఉన్నారు. యజమానులారా, మీ దాసులను బాధ పెట్టకండి అని చెప్పిన మాట ఈ అధ్యాయంలో లేదు, కానీ నేను ఇక్కడ కలిపి చదువుచున్నాను. దాసులారా, ప్రభువునకు అన్నట్టు మీరు మనస్ఫూర్తిగా చేయండి. ఏదో కనబడినప్పుడు
కారు వచ్చింది, ఇక్కడ పనులు మొదలుపెట్టారు. కారు పోయింది, ఈసీ చైర్లో కాలు మీద కాలు పెట్టుకొని కూర్చొని ఫ్యాన్ కింద కూర్చొని ఎంజాయ్ చేయడం, అది ఆ యజమానుడు చూడలేదు కానీ తండ్రి చూస్తున్నాడు. నీకు అందరికీ ఆయన యజమానుడు గనక నీ ప్రమోషన్, నీ అభివృద్ధి, నీ ఐశ్వర్యం ఇవన్నీ దేవుని వలన పొందడానికి గవర్నమెంట్ సర్వెంట్స్. భ్రష్టు పట్టిన ఆఫీసుగా నీ ఆఫీసు ఉండొద్దు. ఎన్ని న్యూస్ పేపర్లు ఉన్నాయి మీ టేబుల్ మీద? 3 రకాలైనది, తెలుగు, ఇంగ్లీష్, ఇంకొక తెలుగు. ఇది 3 చదివి ఓ టీ తాగే వరకు మధ్యాహ్నం అవుతుంది. మళ్ళీ లంచ్ టైం అయిపోయి వచ్చిన తర్వాత కాస్త కునుకు ఖచ్చితంగా ఉంటుంది. ఈ మధ్యలో ఏదైనా ఫైలు, పేపర్లు వస్తే రేపు చూద్దాం అని పెట్టి కాలయాపన చేయడం, అది నీ తండ్రికి ఇష్టం లేదు. మీ ఆఫీస్ సిస్టమాటిక్గా పోవాలి, మీ ఆఫీసులో పనులు చేయాలి. నువ్వు ఒక అయితే నీ దగ్గర పెండింగ్ ఫైల్స్ ఉండొద్దు. ఎవరైనా పెండింగ్ ఫైల్స్ మూట పెట్టుకొని ఉన్నటువంటి క్రైస్తవుడు నా వాక్యం లైవ్లో వినుచున్నట్లయితే రేపు వెళ్ళిన తర్వాత ఫస్ట్ చేయాల్సింది పేపర్ చదవడం కాదు, ఆ పెండింగ్ ఫైల్స్ అన్నీ తెప్పించి క్లియర్ చేసి నెక్స్ట్ డిపార్ట్మెంట్కు పంపించండి. మీ పనులన్నీ సక్రమంగా చేసుకోండి. దేవుని బ్లెస్సింగ్స్ మీరు అనుభవిస్తారు. మీ కుటుంబం ఆశీర్వదింపబడుతుంది. మీరు దేవునికి ఇష్టలుగా మీరు నడవడం మొదలుపెట్టారనుకో, దేవుడు మీ కొరకు ఏమైనా చేయడానికి ఇష్టమే. దేవుని కార్యం నమ్మకంగా చేద్దాం. సేవకులారా, మొదట ఆయన రాజ్యమును నీతిని వెదుకుడి, దాంతోపాటు ఇవన్నీ మీకు ఇస్తానని దేవుడు చెప్పాడు. 1 తారీఖు నుంచి 15 తారీఖు వరకు ఏ వాడకు తిరగాలని వాడలు తిరిగి ఇల్లు తిరిగి సంపాదించేది నీ సంపాద్యం కాదు. నీవు దేవునికి ఇష్టడిగా దేవుడు అప్పగించిన పని చేసి నువ్వు ఆయన ఎదుట మంచి దాసుడు అనే ఒక గుర్తింపు నువ్వు పొందితే నీ జీతం నీ ఇంటికి వస్తుంది. హల్లెలూయా. నీవు చేసిన యథార్థతకు, నువ్వు చేస్తున్న పరిచర్యకు నీకు జీతం ఇచ్చేవాడు ఈ లోక గవర్నమెంట్ కాదు, పరలోకపు గవర్నమెంట్ నీకు జీతం ఇస్తున్నారనేది గుర్తుపెట్టుకో. నిన్ను జయోత్సవంగా నడిపించడానికి నీకున్న ప్రణాళికలన్నీ ఆయనకు చెప్పడం సరిపోతుంది. దేవుడు అవన్నీ నీకు అమలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. టైంపాస్గా నువ్వు నీ జీవితాన్ని గడపద్దు. శ్రద్ధ కలిగి, పట్టుదల కలిగి, ఆసక్తి కలిగి నువ్వు నడవాలి. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. భాష రాని నన్ను ఈ రాష్ట్రంలో తీసుకొచ్చి దేవుడు నాకు అనుగ్రహించిన కృపను బట్టి ఆయన పనిలో ముందుకు వెళ్ళాను గనుక ఈరోజు దేవుడు ఆశీర్వదించాడు, సుందరమైన పరిచర్యనిచ్చాడు. నా ప్రియ మిత్రులారా, దైవ సేవకులారా, కాస్త దేవుని పనిని జాగ్రత్తగా పట్టించుకోండి. దేవుని పనికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. నీకేది అవసరమో దేవునికి తెలుసు. ఆయన వాటిని నీ కొరకు దయచేస్తాడు. ఎవరి ద్వారా, ఎక్కడి నుంచి అనేది అనవసరం. దేవుడు ఖచ్చితంగా నిన్ను పోషిస్తాడు, అద్భుతం చేస్తాడు. ఈ దినమందు మన జీవితాన్ని ప్రభుకు సమర్పిద్దాం. ఒక ఉత్తమమైన కుటుంబం, అది దేవునికి ఇష్టమైన నివాసం, దేవుడు నివసించుచున్న స్థలం. అక్కడ మనం సమస్తము ప్రభువునకు అన్నట్టు మనం చేయాలి అని ప్రభు మనకు తెలియపరిచారు. వాటిని జ్ఞాపకం చేసుకుందాం. ధైర్యంగా, ఆసక్తిగా ముందుకు వెళదాం. పరిశుద్ధాత్మ దేవుడి మాటల చేత మనల్ని దీవించి ఆశీర్వదించిన గాక. తల్లు వంచుదాం, ప్రార్థన చేద్దాం. ఫ్యామిలీస్, భార్యలు, భర్తలు, తండ్రులు, తల్లులు, పిల్లలు అందరూ ఈరోజు వాక్యం విన్నారు. దేవుడు సూటిగా నాతో మాట్లాడాడు అని మీకు ఏమైనా అనిపించినట్లయితే దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన గాక. అందరినీ దేవుడు ఆశీర్వదించిన గాక. తల్లులారా, తండ్రులారా, సహోదరి సహోదరులారా, మీ అందరినీ దేవుడు దీవించిన గాక. దేవుడు మనతో మాట్లాడాడు. ఆయన స్వరం విని మనము ఆసక్తి కలిగిన వారిగా దేవుని పనిని కొనసాగించడానికి మన జీవితాన్ని సమర్పిద్దాం. ఒక నూతనమైన సమాజం, ఓ నూతనమైన కుటుంబం, దేవుడు నివసించుచున్న కుటుంబం. అల్లరులు, డిస్కషన్స్, తర్కములు, వాదములు లేని కుటుంబముగా మనం ముందుకు సాగాలని దేవుడు కోరుచున్నారు.
ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించిన గాక. తలలు వంచుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. అద్భుతమైన నీ సన్నిధి కొరకై స్తోత్రం. దూర ప్రాంతంలో ఉండి ఈ వాక్యం వినిన వారందరినీ ఆశీర్వదించండి. నీ సన్నిధిలో నీ బిడ్డలు నీకిష్టలుగా, నీకిష్టమైన వారిగా, నీకు ప్రియమైన వారిగా వారు ఎదుగుటకు తగిన కృప దయచేయమని, క్షమించుటలో వారు ముందు ఉండినట్లు, ప్రేమించుటలో వారు ఆసక్తి చూపించినట్లు, పరస్పరం సహాయం చేయడానికి మంచి మనస్సు కలిగిన వారిగా నీ అడుగుజాడలో వారు నడవడానికి కృప చూపుమని, ఆదరించి దీవించి ఆశీర్వదించి అద్భుతములు జరిగించి నీవే మహిమ పొందమని, కృప ద్వారా ఆదరించమని, ప్రతి వారికి జయము క్షేమము అనుగ్రహించమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్.